హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి ఈ రోజు వస్తుంది. తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, విశిష్టత, పూజా సమయము, అక్షరాభ్యాసము, నైవేద్యము, ఏమి పఠించాలి, పిల్లలతో పూజ ఎలా చేపించాలి, దానము, ద్వాదశ నామాలు, విశిష్టత, కలిగే ఫలితాలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. అమ్మవారు తెల్లని శ్వేతావర్ణంతో శాంతమూర్తిగా చదువుల తల్లి అయిన ఆ సరస్వతి అమ్మవారు చేతిలో వీణతో, వాహనమేమో నెమలి హంసతో ఆ అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆ అమ్మవారి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చెపి. అమ్మవారు త్రిమూర్తుల్లో ఒకరైన ఆ బ్రహ్మదేవుని సతీమణి, సంగీత సాహిత్యాలకు ఆదిదేవత. ఇది భాగవతం ప్రకారం వసంత పంచమి రోజున ఆ అమ్మవారు జన్మించారని మన పురాణాలు చెబుతున్నాయి. మాఘశుక్ల పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఆదిదేవత అయిన సరస్వతీదేవి ఈ వసంత పంచమి రోజే జన్మించిందని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా యావత్ భారతావనిలోని ప్రజలందరూ కూడా ఆమె కరుణా కటాక్షాల కోసం చేసుకునే పర్వదినమే ఈ వసంత పంచమి. అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలుకుతుండగా ఈ రోజునే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించిందని, అందుకే దీన్ని మదన పంచమిగా కూడా పేర్కొంటారు. వారి జన్మదినం కావున ఈరోజు ఏ మంచి సమయము, శుభ సమయాలు ఏమీ లేకుండా ఏ టైంలో అయినా సరే మంచిదే. ఈరోజు ఏమి మొదలుపెట్టినా కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. అంటే కావ్యాలు రచించడము, గ్రంథాలు, అక్షరాభ్యాసాలు ఇలా ఎన్నో చేసుకోవచ్చు. 2025వ సంవత్సరంలో వసంత పంచమి మనకి 2025వ సంవత్సరము శ్రీ క్రోధీనామ సంవత్సరము మాఘమాసము ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం రోజు వసంత పంచమి జరుపుకుంటాము. పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:28 నుంచి మొదలవుతుంది. మరలా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారము పగలు 10:13 వరకు కూడా పంచమి తిథి ఉంటుంది. సూర్యోదయ సమయంలో మనకి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి ఫిబ్రవరి 3 సోమవారం రోజు వసంత పంచమి వస్తుంది. పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నదో పంచమి తిథి ఉన్నంత సమయము కూడా మంచి సమయమేనండి. ఆ రోజు టైమింగ్స్ తోటి పని లేకుండా ఆ రోజు మొత్తం కూడా ఏదైనా చేసుకోవచ్చు. అంటే ముహూర్తాలతోటి పని లేకుండా పంచమి తిథి ఉన్నంతసేపట్లో చేసుకోవచ్చు. అయితే మనకు పంచమి తిథి 2 మధ్యాహ్నం నుంచి 3 పగల వరకు ఉంది కదండి. 3:10-13 తర్వాత నుంచి కూడా షష్ఠి తిథి మొదలవుతుంది. షష్ఠి తిథి ఉన్నప్పుడు కొన్ని మనము స్టార్ట్ కూడా చేయము కాబట్టి కొన్ని అంటే మంచిది కాదు అంటారు కదండి. అలాగనే చెప్తున్నారు పండితులు కూడా మనకి. అందుకని 2 సాయంత్రం నుంచి 3 పగలు 10-13 లోపల ఏది చేసుకున్నా కూడా మంచిది. వాళ్ళు 2 సాయంత్రము అంటే ఆదివారము సాయంత్రము 6 నుంచి 8 లోపల పూజకి కానీ ఏట్లకైనా మంచిదండి. అంటే కొన్ని సమయాలు ఉంటాయి కదా, పర్టిక్యులర్గా ఆ సమయాల్లో విశేష ఫలితాలు అంటాం కదండి, ఆ సమయాలు చెబుతున్నాను. ఇక 3వ తేదీ సోమవారం అయితే ఉదయం 5:30 నుంచి 7:30 వరకు. ఆ టైం కుదరని వాళ్ళు 9 నుంచి 10-13 లోపల మంచిదండి. పర్టికులర్గా మనకి పంచమి తిథి ఉన్నంతసేపట్లో ఏ టైం అయినా మంచిది. ఈ వసంత పంచమి రోజు అమ్మవారి జన్మదినమైన ఈ పంచమి తిథి ఉన్న ఈరోజు ఏ టైం అయినా మంచిదేనండి. ఎటువంటి సమయము అనేది కూడా ఉండదు. ఏ సమయమైనా శుభ సమయమే. వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువగా అక్షరాభ్యాసం చేపిస్తారు. ఈ అక్షరాభ్యాసం చేయించుకోవడానికి శుభ సమయము అంటూ ముహూర్తము అంటూ ఏమీ ఉండదండి. ఈరోజు మొత్తము కూడా మనకి మంచి సమయమే. ఏ టైంలో అయినా చేయించుకోవచ్చు. అయితే ఈరోజు ఎటువంటి దుర్ముహూర్తాలు ఏమీ ఉండదు, అంతా శుభ సమయమే. ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు సూర్యోదయానికి మునిపే నిద్రలేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగిట చక్కగా ముగ్గు పెట్టుకొని చక్కగా గడపక పసుపు కుంకుమలు రాసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. అంటే మనం చేసుకునేది అమ్మవారి పూజ కాబట్టి ఇంటి ముంగిట కూడా కలకల్లాడుతూ ఉంటే మంచిది. రోజున అమ్మవారి జన్మదినం కావున పిల్లలతో పూజ చేయిస్తే పిల్లలకు అమ్మ అనుగ్రహంతో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. అయితే అమ్మవారితో పాటు ఈరోజు తప్పకుండా ఆ వినాయకుని కూడా పూజించాలి. పిల్లలకి కూడా ఆ రోజు తలస్నానం చేయించి తెల్లటి వస్త్రాలు ధరింపజేసి గంధము కుంకుమ బొట్టు పెట్టి మనము కూడా కుదిరితే తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఈరోజు చక్కగా ఎక్కడ పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ, లేదా దేవుడి మందిరంలో అయితే దేవుడి మందిరంలో చక్కగా పీట వేసుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఆ పైన స్వామివారిది, ఆ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ముగ్గురు ఫోటో తప్పకుండా ఎవరింట్లో అయినా ఉంటుంది. సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేదు అంటే వినాయకుని విగ్రహము, లేదు పసుపు గణపతిని చేసి పెట్టుకోవచ్చు.
సరస్వతి అమ్మవారి ఫోటో కూడా లేకపోతే ఆ గణపతిని పెట్టుకొని కూడా మనం ఈరోజు పూజ చేసుకోవచ్చు. పూజకి కావాల్సినవి అన్నీ కూడా మనమే సిద్ధం చేసుకొని ఉంచి అప్పుడు పిల్లలతోటి పూజ చేయిస్తే చాలా మంచిది. ఈరోజు పిల్లలు తప్పకుండా పూజ చేయాలి. పిల్లల బుక్స్, పెన్నులు ఇవి అన్నీ కూడా మనం ఈరోజు గంధము బొట్టు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి. మన పిల్లల బుక్స్ అనే కాదండి, వ్యాపారం చేసుకునే వాళ్ళు, వ్యాపారస్తులు ఈ బుక్స్ కానీ, లేదు ఆ అమ్మవారి ఉంటే వీణ, లేదు సంగీత సాహిత్యాలు నేర్చుకునే వాళ్ళు వాటికి సంబంధించినవి అన్నీ కూడా పెట్టుకోవాలి. పిల్లలు అయితే అంతా వాళ్ళతోటే దగ్గరుండి చేయించండి. చిన్నపిల్లలు చేయలేరు కాబట్టి అన్నీ మనం సిద్ధం చేసి వాళ్ళతోటి చేయించాలి. పిల్లలు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళైతే ఉపవాసం ఉంచితే మంచిది. లేదు అనుకుంటే మాత్రం పూజ అయ్యేంత వరకు తినకుండా ఉంటే మంచిది. మరీ చిన్నపిల్లలు అయితే ఉండలేరు కాబట్టి వాళ్ళకి పెట్టి మనం పూజ చేయించవచ్చు. రోజు తెల్లటి పువ్వులు, తెల్లటి అక్షింతలతోటి పూజించాలి ఆ అమ్మవారిని. ఎందుకంటే ఆ అమ్మవారికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆ గణపతిని ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ముందుగా గణనాథుని ప్రార్థించాలి. ఈరోజు గణనాథుని 21 గరికతో వినాయకుని పూజిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈరోజు తప్పకుండా మనం ఆ గణనాథుని పూజించాలి. చదవలేరు కాబట్టి పిల్లలతోటి గరికి సమర్పిస్తా మనము అష్టోత్తరము ఇవి చదువుకుంటే మంచిది. రోజు అమ్మవారికి ఆవు పాలతోటి చేసిన, అంటే ఆవు నెయ్యి కూడా ఉపయోగించి చేసిన క్షీరాన్నము లేదా పరమాన్నము, చెరుకు ముక్కలు, అరటి పండ్లు మరియు నారికేళం తప్పకుండా కొట్టాలి కూడా పెట్టవచ్చండి. గణనాథుని పూజ అయిన తర్వాత ఆ అమ్మవారిది ఇప్పుడు ఆ అమ్మవారి సరస్వతీ దేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. చదువుతూ పిల్లల్ని పువ్వులు సమర్పించమని చెప్పాలి. ఇంకా ఈరోజు తెల్లని దార పువ్వులు, తెల్లని నందివర్ధనం, తెల్లని చామంతి పువ్వులు ఏవి ఉన్నా వాడవచ్చు. చదవగలిగే పిల్లలు అయితే వాళ్ళతో చదివించండి. లేదు అంటే మనం చదువుతూ ఉంటే వాళ్ళు అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. అమ్మవారి 12 నామాలు, ఇవి 12 నామాలండి. వీటిని ప్రతిరోజు పిల్లలు చదివితే చాలా మంచిది. లేదా ఎగ్జామ్స్ అప్పుడు ఈ 12 నామాలు జపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అయితే విద్యపరంగానే కాకుండా వ్యక్తిత్వంలోనూ మార్పులు చోటు చేసుకుంటా ఈ నామాలు పఠిస్తే సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి మీ కోరికను రాసి ఆ అమ్మవారి దగ్గర పెట్టి ఉచ్చరిస్తే పిల్లలు ఫలితం రెట్టింపు అవుతుందట. పిల్లలు ఇట్లా చదివితే వచ్చేస్తుంది చదువు అట్లా అని కాదండి. ఏదైనా సరే మనం ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు మన కష్టం కూడా ఉండాలి. అందుకని చదివేసాము, ఆ రోజు పూజ చేసేసాము కాబట్టి చదువుకోపోయినా చదువు వస్తుంది అలా అనుకోకండి. పిల్లలు కష్టపడాలి, ఆ అమ్మ అనుగ్రహము ఉండాలి. అమ్మవారి 12 నామాలు: ఓం భారతీ నమః, ఓం సరస్వతీ నమః, ఓం శారదే నమః, ఓం హంసవాహినియే నమః, ఓం జగతే నమః, ఓం వాగేశ్వరీ నమః, ఓం ముదినే నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బుద్ధిదాత్రే నమః, ఓం చంద్రకాంతే నమః, ఓం వార్ధాయనీ నమః, ఓం భువనేశ్వరీ నమః. అమ్మవారి 12 నామాలు చదివితే చాలా మంచిది. ఈరోజు ఆవునేతితోటి దీపారాజన చాలా మంచిది. ఈరోజు తప్పక పఠించవలసింది సరస్వతి నమస్తూభ్యం శ్లోకం. మనందరికీ తెలిసిందేనండి, చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే. ప్రతిరోజు చదివితే ఈ శ్లోకం చాలా మంచిది. సరస్వతి అమ్మవారి ప్రార్థన: సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. అమ్మవారిది శ్రీ వాగ్దేవైచ విద్మహే శ్లోకం కూడానండి. ఇంకా ఇవన్నీ చదవలేకపోయినా ఓం శ్రీ సరస్వత్యై నమః అని 21 సార్లు పిల్లలతోటి చెప్పిస్తే వాళ్ళు విద్యలో అభివృద్ధి సాధిస్తారు. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు అన్నిటి దగ్గర పిల్లల్ని మాత్రం మనము పూజలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలండి. హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంట్లో కూడా అందరూ హారతి తీసుకోవాలి, పిల్లలు కూడా తీసుకోవాలి. ప్రస్తుత సిచ్యుయేషన్లో, కరోనా సిచ్యుయేషన్లో గుడికి వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే మంచిది. రోజు నామకరణాలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు ఇవన్నీ కూడా ఎటువంటి ముహూర్తాలు లేకుండా చేసుకుంటే మంచిది. ఈరోజు బాసరలో అక్షరాభ్యాసాలు చాలా బాగా చేస్తారండి. రోజు సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసాలు చేయిస్తే, లేదు కుదరని వాళ్ళు ఇంట్లో చేసుకున్నా కూడా విద్యలో ఎటువంటి అడ్డంకులు లేకుండా గొప్ప వ్యక్తులు అవుతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. రోజు కుదరని వాళ్ళు దేవీ నవరాత్రుల అమ్మవారి మూలా నక్షత్రం రోజున కూడా చేయించుకుంటే మంచిది.
అమ్మవారికి ఎన్నో నామాలు ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మవారిని సామాంపాతు సరస్వతి అంటే ఆ అమ్మ వెంటనే కరుణిస్తుందట. రోజు సరస్వతి అమ్మవారి విగ్రహం గనక ఇంట్లో ఉంటే తేనెతోటి అభిషేకం చేసి ఆ తేనెను పిల్లలకు రోజు నాలుక మీద రాస్తే గనక చదువు బాగా వస్తుంది. అంతేకాకుండా నత్తి అలా ఉంటే తగ్గిపోయి స్పష్టత వచ్చి జ్ఞానం పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి వాక్చాతుర్యం కూడా బాగా పెరుగుతుంది. ఒకవేళ ఇంట్లో విగ్రహం లేకపోతే ఫోటో ముందు అమ్మవారి ఫోటో ముందు పెట్టి అంటే బౌల్లో పెట్టుకొని తేనె పెట్టి ఆ తర్వాత పిల్లలకు అది నాకించినా మంచిదే. బ్రహ్మదేవుడి అంతటి వారే పరాశక్తిని శారదాదేవి రూపంలో ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచన కావించారని మన పురాణాలు చెబుతున్నాయి. విద్య చేత వినయం, వినయం చేత జ్ఞానం, జ్ఞానం చేత ధనం, ధనం చేత అధికారం లభిస్తుంది. విద్య కంటే మించిన సంపద లేదు. విద్యను దానం చేసినా తరగదు. సరస్వతి అమ్మవారి కటాక్షం ఉంటే ఆ లక్ష్మి అనుగ్రహం కూడా మనకి వెంటనే కలుగుతుంది. ఆ అమ్మవారి కటాక్షం ఉంటే ఎక్కడైనా ఎలా అయినా బతికేయవచ్చు. డబ్బులు ఎంత సంపాదిస్తే ఎవరైనా దొంగిలిస్తారండి, కానీ చదువును మాత్రం ఎవరు దొంగిలించలేరు. విద్యను దానం చేసినా కూడా అది తరగదు, ఇంకా రెట్టింపు అవుతుంది. ఈరోజు పిల్లలతోటి నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్ ఇలాంటివి చదువుకు సంబంధించిన ఏవైనా కొని పిల్లలతోటి ఎవరికైనా దానం ఇప్పిస్తే చాలా మంచిది. వాళ్ళు చదువులో బాగా వృద్ధి చెందుతారు. ఇంకా పిల్లలకి మంచి చెడు కూడా తెలుస్తుంది. అయితే కుదిరితే మనము లేని పిల్లలకి కానీ లేదా అనాథాశ్రమంలో పిల్లలకి కానీ ఇస్తే ఇంకా చాలా మంచిది. వాళ్ళకి మనము ఇచ్చినా కూడా వాళ్ళకి యూజ్ చేసుకునే వీలు ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఉంటే మాత్రం పిల్లలనే కాదండి, కాలేజీ చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పెద్దలు ఎవరైనా సరే మనకి ఎవరికైనా జ్ఞానం అనేది ఉండాలి. అందరూ ఈరోజు తప్పకుండా పూజ చేసుకోవాలి. అందరూ కూర్చొని చేసుకుంటే ఇంకా మంచిది. ఈ పఠించవలసిన ఏమన్నా రాకపోయినా మనము ఫోన్లోనో టీవీలోనో పెట్టుకొని ఆ అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పిస్తా, అక్షింతలు సమర్పిస్తా పిల్లలతోటి దగ్గరుండి చేపించాలి. అమ్మవారు గోదావరి తీరంలోని బాసర్లో అమ్మవారు స్వయంభుగా జ్ఞాన సరస్వతిగా వెలిశారు. అక్కడనే వ్యాస మహర్షుల వారు తపస్సు చేసి అమ్మ అనుగ్రహం పొంది వేదాలను అభ్యసించి వేద విభజన, మహాభారతం, అష్టాదశ పురాణాలు, భాగవతం, బ్రహ్మసూత్రాదులు ఆవిష్కరించారని, మన భారతీయ సనాతన ధర్మాలకు మూలపురుషునిగా నిలిచారని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యుల వారు కూడా ఆ తల్లిని ఆరాధించారని మనకు పురాణాలు చెబుతున్నాయి. తోటి ఏమి చెప్పించలేకపోయినా ఈరోజు ఓం గం గణపతి అయిన మహా అని, ఇంకా ఓం శ్రీ సరస్వతి అయిన మహా అని చెప్పించండి తప్పకుండా. ఈరోజు ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా దీపం పెట్టుకొని మనం పూజ చేసుకున్న రోజే కదిలించమండి. పూజ రూమ్లోనే చేసుకున్న వాళ్ళైతే యథావిధిగా అట్లాగే ఉంచుకొని ఆ తర్వాత రోజు పువ్వులు అవన్నీ కూడా తీసేసి పూజ చేసుకుంటాము. విడిగా ప్రతిష్ఠించి విడిగా మనం ఆసనంలాగా వేసుకొని చేసుకునే వాళ్ళు మాత్రం తర్వాత రోజు పొద్దున్నే మనము అన్నీ కదిలించి తీసుకోవచ్చు. అక్కడ వాడుకున్న పువ్వులు ఇవన్నీ కూడా మనము ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఏదన్నా కాలువలో కానీ వేస్తాము. పిల్లలు అక్కడ పెట్టుకున్న బుక్స్, పెన్స్ కూడా తర్వాత రోజు ఆ రోజు కూడా అట్లాగే ఉంచి సాయంత్రం తీసుకొని చక్కగా పిల్లలు ఆ బుక్స్ ఏమైనా రాసుకోవడం కానీ చదువుకోవడం కానీ చేసుకుంటే మంచిది. ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసిన నేను చేసుకునే పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అజ్ఞానాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతిని వెదజల్లే ఆ సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.